ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటమ్మా 2 ముద్దలు పక్కన పెట్టావు? దేవుడికి ఆహారమేమో. కాదమ్మా, ఒక ముద్ద పక్కన పెడితే దేవుడికి అనుకోవచ్చు, 2 ముద్దలు పక్కన పెడితే ఏమనుకోవాలమ్మా? దుర్మార్గుడు వరదరాజులనే రాక్షసుడికి పిండం పెట్టబోతున్నాను నాన్న. బావా, మీరలా మొహమాటం లేకుండా అడిగేస్తే ఎలా? పాపం ఆ అమ్మకి అలవాటేమో. ఇంత వండి పెట్టింది కదా, 2 ముద్దలు పక్కన పెడితే ఏమైంది? కుక్కలకు పెడుతుందో లేదా కాకులకు పెడుతుందో ఆవిడిష్టం. అంతేలే, ఏమనుకోవద్దమ్మా అలా అడిగినందుకు. పర్వాలేదు బాబు. మీ అమ్మ చెల్లెళ్ళని చేతులు పెట్టి వెళ్ళిపోయింది. ఈ అమ్మ చేతి వంటని నీ నోటికి అందించనివ్వు బాబు. అచ్చం మా అమ్మ చేసినట్టే చేశావమ్మా. తినండి బాబు, తృప్తిగా కడుపు నిండా తినండి. ఎంత బాగుందో! పప్పుచారు అద్భుతంగా ఉందమ్మా. మా అమృత వల్లే అనుకున్నాం, కానీ తనకన్నా చాలా అద్భుతంగా వండారమ్మా. ఆకలిగా ఉందని చెప్పి నువ్వు తినట్లేదేంటమ్మా? మీ అందరికీ తినిపిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నా కడుపు నిండిపోయింది. అలాగని నువ్వు తినకుండా ఉంటే కుదరదు చెప్తున్నా. ఖచ్చితంగా తినాలి. మా అందరికీ మించి 2 ముద్దలు నువ్వు ఎక్కువగానే తినాలి. చిన్నప్పుడు తినిపించాను నా బిడ్డలకి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు తినిపిస్తున్నాను. ఆ వరదరాజులు ప్రాణం తీశాక నా బిడ్డలకి శత్రువులంటూ ఉండరింకా. ఇక నేను కళ్ళు మూసేంత వరకు నేను జైల్లో ఉన్నా పర్వాలేదు గాని నా పిల్లలకి శత్రుశేషం ఉండకూడదు. నేను తినిపిస్తానమ్మా. తినమ్మా, తినమ్మా. హే నాగవల్లి, ఎందుకు ఆ ఫోటో గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వేమన్నా పోలీసువా? మీరేమైనా పోలీసా? నేను కాకపోతే ఇంకెవరో? మీ అన్నయ్య అనుకున్నావా?
కాకి చొక్కా వేసుకునే అర్హత మీకు లేదని సస్పెండ్ చేశారు. అలాంటప్పుడు మీరింకా పోలీస్ లాగా ఫీల్ అవ్వకూడదు బావా. పళ్ళు రాలిపోతాయి. మాటకి మాట సమాధానం చెప్పావంటే. ఏంట్రా మీరు సమాధానం చెప్పమంటే చెప్పకుండా నాగవల్లిని బెదిరిస్తావేంట్రా? నేనేం చేశానమ్మా? మీ నాన్న ఏం చేశాడో తెలుసు. ఎందుకంటే పాస్పోర్ట్ సైజు ఫోటోలోనూ ఇంటికి తీసుకొచ్చిన పెద్ద ఫోటోలోనూ ఉన్నది ఒక్కరే. అయినా సరే మీ నాన్న చెప్పిన మాటలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. చనిపోయి 12 ఏళ్లు అయిన తర్వాత ఇంకా బతుకుందని ఎందుకు చెప్పాడు? మళ్ళీ చనిపోయి ఉండొచ్చని ఎందుకు తడబడుతున్నాడు? తను ప్రవర్తించే తీరుకి మాటకి పొంతనే లేదు. నువ్వెందుకు మీ నాన్న తరపున వకాల్తా పుచ్చుకుంటున్నావు? పోలీస్ ఉద్యోగం పోయింది కదా అత్త. ఇప్పుడు లాయర్ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారేమో. వెటకారమా? అసలు నువ్వు ఇంట్లో తిని మూలన పడుండకుండా మా నాన్నని టార్గెట్ చేస్తే మాత్రం నీకు భవిష్యత్తు లేకుండా పోతుంది. నోరు మూసుకోరా. కొడుకు తండ్రి పేరు నిలబెట్టాలి. ఒకవేళ తండ్రికి చెడ్డ పేరున్నప్పుడు దాన్ని చెరిపేయాలని చూడాలి, కానీ ఇంకా దారుణంగా చెయ్యకూడదు. నువ్వు కూడా అలాగే తయారవ్వాలని అనుకోకూడదు. ఏ తప్పు జరగలేదన్నా ఎందుకు మీరు దాని గురించి మాట్లాడుతున్నారు? మీ నాన్న ఏం చేశారో నువ్వేం చేశావో అందరికీ తెలుసు. ఏమీ తెలియనట్టు మాట్లాడొద్దు. నిజంగా నువ్వు తప్పు చేయకుండా ఉంటే నీ ఉద్యోగం ఎందుకు కొడుతుంది? మా అన్నయ్యని అన్యాయంగా జైల్లో ఇరికించాలని చూశారు కదా అత్తయ్య. తను తవ్వుకున్న గోతిలో తనే పడ్డాడు. చూడు దేవా, నీకెలాగో పోలీస్ అధికారం పోయింది. ఇంట్లో అధికారం చెలాయిస్తే మాత్రం ఏ ఆడపిల్ల ఊరుకోదు. కొడుకును దారిలో పెట్టలేకపోయాననేసి తల్లిగా బాధపడుతున్నానేమో గాని ఈ ఇంటిని ఒక దారికి తీసుకొస్తున్నందుకు సంతోషపడుతున్నాను. నువ్వు మళ్ళీ దాన్ని చెడగొట్టకు. అత్తయ్య చెప్పిన మాటలు వింటే ప్రశాంతంగా ఉంటావు బావా. నువ్వు మారిపోయావనేసి సస్పెండ్ గడువు పూర్తవ్వగానే మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. కానీ నీ ఉద్యోగం పైన బుద్ధి మాత్రం పోలేదంటే ఎప్పటికైనా ఇలాగే ఇబ్బందులు పడుతూ ఉంటావు. గుర్తుపెట్టుకో బావా. గుర్తు పెట్టుకుంటానే. జాబ్ లేదనే కదా నన్నెంతలా ఎగతాళి చేస్తున్నావు? నువ్వు మాట్లాడిన ప్రతి మాట, మీ అన్నయ్య వాళ్ళు చేసిన అవమానం అన్నీ గుర్తు పెట్టుకొని సరైన సమయం చూసి దెబ్బ కొడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.